7 mark important problem from differentiation. If under root 1 minus x square plus under root 1 minus y square equal to a of x minus y, then show that dy by dx equal to under root 1 minus y square by 1 minus x square. సో దీన్ని సబ్స్టిట్యూట్ మెథడ్లో సాల్వ్ చేయాలి. ఇక్కడ x ఈక్వల్ టు సైన్ సి అండ్ y ఈక్వల్ టు సైన్ డి సబ్స్టిట్యూట్ చేయాలి. సో పుట్ x ఈక్వల్ టు sin c and y equal to sin d. సో ఇక్కడ ఈ సైన్ ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే c కెన్ బి రిటన్ యాజ్ c ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ x. అదేవిధంగా d ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ y. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్లో సైన్ సి అండ్ వై ప్లస్లో సైన్ డి సబ్స్టిట్యూట్ చేయాలి. అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ సి ప్లస్ అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ డి ఈక్వల్ టు ఏ ఆఫ్, ఇక్కడ ఎక్స్ అంటే ఏమొస్తుంది మళ్ళీ సైన్ సి మైనస్ సైన్ డి. సో ఇప్పుడు అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ సి ఏమవుతుంది కాస్ సి, ఎందుకంటే అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది కాస్ టీటా, కాబట్టి అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ సి కాస్ సి ప్లస్ ఇది కాస్ డి అవుతుంది ఈక్వల్ టు ఏ ఆఫ్, ఇక్కడ సైన్ సి మైనస్ సైన్ డి. సో ఇక్కడ ఇప్పుడు కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా యూజ్ చేయాలి, మ్యాథ్స్లో ఉన్న ఫార్ములా. సో కాస్ సి ప్లస్ కాస్ డి అంటే ఏమొస్తుంది 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 ఈక్వల్ టు ఏ ఆఫ్ సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా. సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా అంటే ఇక్కడ 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. సో ఇప్పుడు 2 క్యాన్సిల్ అవుతుంది, అదేవిధంగా కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి ప్లస్ డి బై 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ సైన్ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది కాస్ సి మైనస్ డి బై 2 బై సైన్ సి మైనస్ డి బై 2 ఈక్వల్ టు ఏ. ఈ సైన్ ఇట్స్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇటు వస్తే డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు కాస్ టీటా బై సైన్ టీటా ఫార్ములా ఏంటిది కాట్ టీటా, కాబట్టి దీని ఏమని రాయొచ్చు కాట్ సి మైనస్ డి బై 2 ఈక్వల్ టు ఏ. సో ఇప్పుడు మనం ఇక్కడ 2ని ట్రాన్స్పోజ్ చేస్తారు, 2ని ట్రాన్స్పోజ్ చేయొద్దు, ఫస్ట్ ఏం ట్రాన్స్పోజ్ చేయాలి, ఇక్కడ కాట్ని ఇటు రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఈ కాట్ ఇటు వస్తే ఏమవుతుంది కాట్ ఇన్వర్స్ అవుతుంది, కాబట్టి సి మైనస్ డి బై 2 ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు ఈ 2ని ట్రాన్స్పోజ్ చేస్తే సి మైనస్ డి ఈక్వల్ టు 2 కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు సి ప్లస్లో ఏం రాయొచ్చు, ఇక్కడ సైన్ వర్స్ ఎక్స్, అదేవిధంగా డి ప్లస్లో సైన్ వర్స్ వై, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సి అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ డి అంటే సైన్ వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు ఇక్కడ 2 కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. నౌ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సో డెరివేటివ్ ఆఫ్ సైన్ వర్స్ ఎక్స్ ఏమవుతుంది 1 బై అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సైన్ వర్స్ వై డెరివేటివ్ 1 బై అండర్ రూట్ 1 మైనస్ వై స్క్వేర్. అగైన్ వై డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డివై బై డిఎక్స్ అవుతుంది. సో డెరివేటివ్ ఆఫ్ 2 కాట్ ఇన్వర్స్ ఏ
డెరివేటివ్ ఆఫ్ 2 cot ఇన్వర్స్ ఏ 0 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ కానీ వై కానీ లేదు కాబట్టి ఇది కాన్స్టెంట్. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ 0 కాబట్టి 0 అవుతుంది. ఇప్పుడు ఈ -1/√1 - y² /dxని ఇటు రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ అవుతుంది, కాబట్టి మనం ఏం రాయొచ్చు 1/√1 - y² dy/dx = 1/√1 - x². సో ఇప్పుడు √1 - y²ని ఇటు రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే dy/dx = √1 - y²/√1 - x². ఇప్పుడు ఆ న్యూమరేటర్కి రూటు, డినామినేటర్కి రూట్ ఉంది కాబట్టి therefore dy/dx = √1 - y²/1 - x², hence proved.